ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రైతు నేస్తం, సిద్దిపేట ముద్దుబిడ్డ, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి స్వశక్తితో వ్యాపార, రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ నిరుపేదలకు అండగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ మానవత్వం, ప్రశ్నించే తత్వం, సేవాతత్వం కలబోసిన చక్రధర్ గౌడ్ యువతకు ఆదర్శంగా, ప్రజా నాయకుడిగా, జనం మెచ్చిన నేతగా, సిద్దిపేట జిల్లాలో రైతులకు ఆత్మ బంధువుగా, నిరుపేదలకు నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. కోటి రూపాయలు ఇచ్చిన కోటీశ్వరుడు అని రైతులకు ఇవ్వడంలో మీ ఆంతర్యం. దానానికి కోట్లు అవసరం లేదు, ఆలోచన ఉండాలి, సేవ చేసే దృక్పథం ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఆ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారు అని 30,000 రూపాయలు లేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకమ్మ రోజు బతికిద్దాం, నలుగురు బతుకు కోరదాం అని చెప్పి ఒక 100 మంది లిస్టు తయారు చేసి రైతు బంధు ప్రభుత్వానికి మీరు తిరిగి వాపసు ఇవ్వడంలో మీ ఆంతర్యం. ఆయనని ఎమ్మెల్యేగా ఎవ్వడు గుర్తిస్తాడు. చక్రధరేమా ఎమ్మెల్యే. శ్మశానాలకి, రింగ్ రోడ్లకి, పనికి మాలిన పోరంబోగు భూములకి సామాన్య సన్నకారు రైతుల నడ్డి విరిచే కార్యక్రమమే ఈ రైతు బంధు ప్రోగ్రామ్ అని పెట్టారు. సిద్దిపేటలో ఎవరికి అవసరం నా ఫోన్ హ్యాక్ చేయాల్సింది? ఎవరిపైన నిలబడ్డా నేను? ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఫస్ట్ ముద్దాయి హరీష్ రావు. ఈ దేశ ప్రధాని ఫోన్ కూడా హ్యాక్ అయింది అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. నేను ఎందుకు గుర్తుపట్టాను? నువ్వు చిన్న కోడు ఎప్పుడు వస్తావా, నీకు చెప్పులు దండ ఎప్పుడు వేద్దామా అని ప్రజలు వేచి చూస్తారు. దాన ధర్మాలు అంటూ సేవ చేస్తున్న మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సమకూరారు? ఇదంతా ఇవాళ హరీష్ రావు దోసుకున్న దోపిడీ పైసలన్నీ బయటికి తీస్తే అసలు ఏంట్లో సాగే జరగదు. సిద్దిపేట ముద్దుబిడ్డ, సిద్దిపేట ఫైర్ బ్రాండ్, రైతుల ఆశాదీపం, రైతు బాంధవుడు, ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రధర్ గౌడ్. సిద్దిపేటను కేసీఆర్, హరీష్ రావు ఏలుతున్న సామ్రాజ్యాల్లో నేను సైతం అంటూ ముందుకు వచ్చి ఒక వెలుగుతూ ఇప్పుడు ప్రస్తుతం చక్రధర్ గౌడ్ అంటే తెలియని వ్యక్తి లేరు అంటే సందేహం లేదు. ఇప్పుడు మనం చక్రధర్ గౌడ్ గారితో ఉన్నాము, వారి గురించి వారి మాటలు. నమస్తే. నమస్తే. మీ గురించి? నా పేరు చక్రధర్ గౌడ్, నేను సిద్దిపేట వాసిని. 2005లో నేను హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళి ఇవాళ ఎంతో పొజిషన్కి వచ్చి, నేను చదువుకున్నప్పుడే నా ఇంటర్లో రైతులది ఒక సబ్జెక్ట్ ఉండే, రైతులకు ఏమన్నా చేయాలి ఫర్ ద సొసైటీ, గివ్ బ్యాక్ టు సొసైటీ అని ఒకటి నినాదం ఉండే. నాకు బాగా సంపాదించిన తర్వాత చేద్దాం అనుకున్నాను. నేను సంపాదించే క్రమంలోనే చిన్న యాక్టివిటీస్ చేసేవాడిని. అది కాస్త ప్యాషన్గా మారి సంపాదనలో సగం సమాజానికి అని పెట్టుకున్నాను. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. దాంట్లో చాలా అడ్డంకులు వచ్చాయి, వాటిని అధిగమించుకొని ఇవాళ రాజకీయాల్లో రావాల్సి వచ్చింది. రాజకీయాల్లో కూడా ఎన్నో ఒడిదొడుకులు సేవ చేసే క్రమంలో, అయినప్పటికీ ఇవాళ అన్నింటినీ అధిగమించి ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నా అని చెప్పగలుగుతాను. నగర్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది ఎంత చిన్న పేద కుటుంబమే, అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. ఇక్కడే సిద్దిపేటలో అందరికీ తెలుసు మా గురించి. మేము చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ చిన్న హోటల్ ఉండే మాకు,
రూపాయికి ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు మేమేం కొత్త కాదు, ఏదో వలస వచ్చిన వాళ్ళం కాదు. వరకు మా నాన్న అమ్మ అందరం ఇక్కడ వాళ్ళమే. ఇక నా తమ్ముడు చెల్లి వాళ్ళు సెటిల్ అయిపోయారు. నేను నా 2 కొడుకులు ఉన్నారు. సో ప్రస్తుతం వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది నా కుటుంబ నేపథ్యం. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ప్రభుత్వానికి మీరు తిరిగి వాపసు ఇవ్వడంలో మీ ఆంతర్యం? ఇది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. యాక్చువల్గా నేనేం అడిగినా అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి అంటే 5 ఎకరాల మీదున్న వాళ్ళకి 100 ఎకరాల మీదున్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతున్నారు. నేనేమడిగినా సరే 100 ఎకరాలు ఉన్నాను కూడా ఇవ్వు, ప్రాబ్లం లేదు, కానీ 5 ఎకరాలకే ఇవ్వు. ఇప్పుడు 5 ఎకరాల మందమే ఇవ్వు. 100 ఉండదు, 200 ఎకరాలు ఉండదు, ఓన్లీ 5 ఎకరాలకు ఇస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని మీ నేపథ్యం అయితే ఇవ్వండి. కానీ అది రైతు బంధు అనేది పెట్టిన పాలసీ ఏంటంటే ఏమీ ఆశ లేని వాళ్ళ కోసం ఏదో వాళ్ళు బ్రతకాలి, రైతుకి ఇబ్బంది కావద్దని పెట్టిన ఒక కార్యక్రమాన్ని ఒక దోపిడీ వ్యవస్థ, ఒక దళారీ వ్యవస్థ తయారై శ్మశానాలకి, రింగ్ రోడ్లకి, పనికి మాలిన పోరంబోగు భూములకి అసలు దాని అర్థాన్ని మార్చేసి సామాన్య సన్నకారు రైతుల నడ్డి విరిచే కార్యక్రమమే ఈ రైతు బంధు ప్రోగ్రాం అని పెట్టారు. దీనికోసం నాకు ఒక 11 ఎకరాలు ఉంటే నాకు కూడా తీసుకోమని అడిగితే నాకు అవసరం లేదని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక 50,000 సంచులు కొట్టించిన జూట్ బ్యాగులు, ప్లాస్టిక్ని వాడద్దు, జూట్ బ్యాగ్ వాడదాం అనే సందేశంతో పాటు దానిపైన రైతు బంధు 5 ఎకరాల లోపున వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సిద్దిపేట వ్యాప్తంగా మొత్తం ఈ నియోజకవర్గంలో 50,000 సంచులు కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అన్నగారు, రైతులు ఆత్మహత్య చేసుకున్న సుమారు 100 మంది కుటుంబాలకు ఏకకాలంలో ఒక్కొక్కరికి ₹1,00,000, ₹1,00,00,000 దానం చేసిర్రు. ₹1,00,00,000 ఇచ్చిన కోటీశ్వరుడు అని బయట టాక్ నడుస్తుంది. రైతులకు ఇవ్వడంలో మీ ఆంతర్యం? మొదట్లో నేను ఈ యూట్యూబ్ చూసినప్పుడు ఒక వార్త చూసిన, ₹30,000 లేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ₹30,000 అంటే నా చేతికున్న రింగే ఒక 50,000 ఉంది. అంటే అతను అడుగుంటే రింగ్ ఇచ్చేసేవాడిని కదా, ప్రాణం కాపాడేవాడిని, ఈ వస్తువుతో నేను ఏం సుఖపడ్డా అనే ఆలోచన వచ్చినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికేం చెప్పలేదు, ఇచ్చుకుంటూ పోయేవాడిని. ఫస్ట్ ఒకరికి, ఇద్దరికి, గతంలో 2 లక్షలు ఇచ్చేవాడిని. తర్వాత కొంతమంది స్నేహితులు ₹1,00,000 అయితే ఎక్కువ మందికి ఇవ్వచ్చు అంటే లక్ష ఇవ్వడం. అలా చేసినా కానీ న్యూస్ ఛానల్లో వేయించుకునేవాడిని కాదు. చేసి ఒకరోజు ఏం చేసిన, ఒక 100 మంది అసలు బతుకమ్మ రోజు బతికిద్దాం, నలుగురు బతుకు కోరుదాం అని చెప్పి ఒక 100 మంది లిస్టు తయారు చేసి సిద్దిపేటలో ఒకే రోజు ₹1,00,00,000 వైట్ మనీ ఇవ్వడం జరిగింది, చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులు కూడా 3 రోజులలో పాస్ అయిపోయినాయి. వాళ్ళందరూ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ దీన కుటుంబాలని ఆదుకోవడంలో నాకు చాలా సంతోషం కలిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక 150 ప్రోగ్రాం పెట్టిన. ఆ ప్రోగ్రాం పెట్టి సగం మందికి చెక్కులు అనగానే ఇక్కడున్న కొంతమంది దుర్మార్గులు ఆ ప్రోగ్రాన్ని ముందుకు సాగకుండా చాలా ఇబ్బందులు గురి చేశారు. అన్నగారు, డబ్బు ఉంటే దాచుకుంటారు, కానీ మీరు ఇవ్వడం అయితే మీరు ఎక్కడనో డబ్బులు వేరే రకంగా సంపాదించి ఇక్కడ పంచుతున్నారు అనే ఒక అపవాదం ఉంది. దాని గురించి వాస్తవమే. ఇప్పుడు దాచుకోవడం అంటే దోచుకున్నోడు దాచుకుంటాడు. నేను అలాంటి ఆలోచనలు ఉంటే ఇవాళ ప్రభుత్వం వాళ్ళది, ఒక దోచుకున్నోడు జైల్లో పడతాడు, ఇన్ని కష్టాలు వస్తాయని తెలిసి కూడా ఎవడైనా వాళ్ళతోటి పోటీకి పోతాడా, వాళ్ళతో కలిసి మమేకమై దొంగగా బతికి ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు. ఇన్ని 4 సార్లు జైలుకు పోయి 10 కేసుల మీద పెట్టించుకొని ఇదంతా నాకు అనవసరం కదా. సో అనాలే అని అపవాదేయాలనుకున్నాడు ఎన్నైనా చెప్తాడు. వాళ్ళ ప్రభుత్వంలో సరే ఇవాళ నా మీద దోచుకున్నాడు అని చెప్పి ఇదే ఏప్రిల్ పోయిన సంవత్సరం కేసు పెట్టిన డీసీపీ రాధాకృష్ణరావు ఇవాళ ఏడున్నాడని నేను ప్రశ్నిస్తున్నా. నా మీద కేసు పెట్టినోడు 11 నెలలు తిరగలే, జైల్లో ఊసలు లెక్క పెడుతుండు. ఎంతో అనుభవజ్ఞుడు డీసీపీ, ఎంతోమంది కొంపలారిపినోడు. ఇవాళ నా ఉసూరు తలిగి జైల్లో పడ్డాడు ఫోన్ ట్యాపింగ్లా. ఇప్పుడు చెప్పుండి దొంగవాడు దొరవాడు. మరి నేను దొరనా మీతోటి ఇంటర్వ్యూలో పాల్గొంటున్నా, వాడేమో జైల్లో చిప్పకూడదు తింటుడు. నేను నెల రోజులకి వచ్చిన, ఆయన ఏడాదికి బయటకు రావాలి అంటే ధర్మం న్యాయం నమ్ముకున్నాడు. ఫస్ట్లో ఇబ్బంది పడ్డా, చివరికి
నాలాగా విజయం సాధిస్తాడని నేను చెప్తాను. మామూలు చక్రధర్ గౌడ్ ఒక కొండను ఢీకొట్టే ఈ పరిస్థితి ఉంది. దీని వెనుక ఎవరో తెలియని శక్తి ఉందని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది. దాని గురించి నిజాయితీ ఉంటే ఎవడు అవసరం లేదు. నేచర్ అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడి కంటే ఎక్కువ నేను నేచర్ని నమ్ముతా. ప్రకృతి ధర్మం ఏంటంటే దేవుడైనా ఒకసారి ఆశీర్వదించవచ్చు, ఆశీర్వదించకపోవచ్చు. కానీ ప్రకృతి ఎలా ఉంటుందంటే ఒక విత్తనం పెడితే ఖచ్చితంగా సహజంగా ఒక చెట్టుని ఇస్తుంది. అట్లా నేను సిద్దిపేటకి ఎంతో సహజంగా వచ్చిన, ఏవో కృత్రిమంగా ఎవరో పంపిస్తే రాలేదు. ఆ క్రమంలో ఇక్కడ రాజకీయ నాయకులు చాలామంది నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది ఏమన్నారంటే ఒక కొండ మీరన్నట్టే కొండను ఢీ కొడతా అంటే నాకు అనిపించింది నాకేం వీడు కొండ లెక్క కనిపించట్లే. అది అవినీతి పేరుకుపై ఆ మురికిని పట్టుకొని మీరంతా కొండ అనడం, అది మదగజం అనడం నాకు అట్లేం కనిపించలేదు. అది అవినీతితో కూరుకుపోయిన ఒక సామ్రాజ్యం. సో దీన్ని ఖచ్చితంగా క్లీన్ చేయాలి అనే ఒక నెపంలో వచ్చిన వాడిని. ఆ క్రమంలోనే ఇవాళ ఎక్కడిది కొండను చూపించారు, ఎక్కడుంది కొండ? సేవా నిరతి కొనసాగిస్తూ రాజకీయ అడుగులు వేస్తున్న క్రమంలో మొదట బీజేపీలోకి వెళ్ళారు, ఎమ్మెల్యేగా ఆశించారు. అక్కడ రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. తర్వాత తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఈ 3 పార్టీలు మారడంలో మీ ఆంతర్యం? బీజేపీ సిద్దిపేటలో నేను వచ్చేదాకా బీజేపీ లేదు, జెండా పట్టుకున్నోడు లేడు. అది ఎవరికైనా తెలుసు. ఎవడైనా విర్రవీగినా సిద్దిపేటలో నరేంద్ర మోడీ పేరు తీయాలంటే కూడా ధైర్యం చాలాలి హరీష్ రావు ముందట ఎవ్వరికి. గతంలో ఉన్నోళ్ళు 5-10 అడగచ్చుకోవాలి, తినాలి, పండాలి, అది పరిస్థితి ఉంటుంది. నేను వచ్చిన తర్వాత బీజేపీలో మంచి మంచి ప్రోగ్రామ్ చేశాను. కానీ నేను బీజేపీ నాయకులు ఎప్పుడు టికెట్ అడగలే. ఇస్తరుతి ఒక ఫైట్ చేసేవానికే అవకాశం ఉంటుంది అనుకున్నా. కాదు, తర్వాత హరీష్ రావు వాళ్ళకి సొమ్ములు ఇచ్చిండా, వాళ్ళు లొంగిపోయారా, ఒక పనికి మాలినోనికి ఒక అవసరం ఓడిపోయినోనికి టికెట్ ఇచ్చారు. సరే, నేను ఇండిపెండెంట్గా అయితే వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా నేను బీజేపీలో ఉండేవాడిని. కానీ హరీష్ రావు కమ్ముడు పోయినోనికి ఇస్తే నేను ఊడికం చేయడానికి బానిసాను కాదు. సో ఆ పార్టీ నుంచి తప్పుకున్నా. నెక్స్ట్ ఇండిపెండెంట్గా ఉండే క్రమంలో నేను సభ్యత్వం కూడా తీసుకోలే. రేపు ఎలక్షన్స్ అనగా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఫామ్ ఇచ్చారు. నాకు క్యాండిడేట్ లేడు, నిలబడు అని అడిగిండు. ఖచ్చితంగా స్వాగతించారు. ఏ పార్టీ? బీఎస్పీ చాలా గొప్ప పార్టీ అని దాంట్లో జాయిన్ అయ్యి 17,000 ఓట్లు. ఒక మందు సుక్కబోయలే, ఎవరికి రూపాయి ఇయ్యలే. పోలీస్ నిర్బంధంలోనే అసలు బీఎస్పీ అంటే తెలియని మొన్నటిదాకా 600 వచ్చినాయి, 17,000. ఈ మార్కు దాటడం ఫ్యూచర్లో చాలా కష్టం. అలాంటి ఒక నేపథ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నాకు రైతు రుణమాఫీ అయితే 2 లక్షల రూపాయలు అన్నాడు సీఎం గారు చెప్పింది. 5 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధిస్తా అనడం, దాంతోపాటు కౌలు రైతుల సబ్జెక్ట్, ఇవన్నీ నన్ను సరే మనం అనుకున్న మన మదిలో ఉన్నాయే, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఖచ్చితంగా అధికార పార్టీతో ఉంటే ఇక్కడున్న వాళ్ళకి సేవలు చేయొచ్చు, నా ఫౌండేషన్ని ఇంకా గొప్పగా ఆవిష్కరించవచ్చు అనే నేపథ్యంలోనే వచ్చినా. కానీ ఒకవేళ పదవులే కావాలి, నాకు టికెటే కావాలనుకుంటే బీజేపీలో డబ్బు జల్లుతున్న టికెట్ వచ్చేది, నేను జల్లలే. ఇవాళ కాకపోతే ఇంకా 10 ఏళ్ళైనా పోరాడతా. డబ్బు రహిత ఎలక్షన్స్ నా యొక్క లక్ష్యం. డబ్బులు ఖర్చు పెట్టద్దు అనేది నా కోరిక. ప్రస్తుత రాజకీయాల గురించి, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడుస్తూ ఉంది. ఆ పార్టీపై మీరు మీ స్పందన? ఇది ఒక పేరుకపోయిన వ్యవస్థ, అంటే అవినీతితో కుళ్ళిపోయిన వ్యవస్థని క్లీన్ చేయాలంటే 1 ఏడాది సమయం పడుతుంది. ఈ ద్రోహులు అడుగడుగున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు స్కామే, మంచినీళ్ళల్లో స్కామే, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఏది లేదు చెప్పండి, ఎక్కడ లేదు అవినీతి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఒక రౌడీ షీటర్లు కూడా రోడ్ల మీద వసూలు చేయలేకుండా వీళ్ళే రౌడీగా మారి ఫోన్లు వినుకుంటూ ఒక గృహిణిని సంసారం చేసుకుంటూ ముచ్చట్లుంటారు, రియల్టర్లో ముచ్చట్లుంటారు. మీలాగా మీడియా వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతుకలు వింటారు, జడ్జిల గొంతుకలు వింటారు, కొట్లాడే అంటే ఇలాంటి ఒక వ్యవస్థని ఫస్ట్
మనం ఫైండ్ అవుట్ చేసి వీళ్ళని జైల్లో వేసిన తర్వాతనే సమాజంలో సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ రాక్షస మూకల యొక్క పాపపు ఛాయలు ఇంకా సమాజం పైన ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేస్తే తప్ప ఒక రూలింగ్ అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. 4 monthsలో అంత ఈజీ కాదండి. అయినా కానీ రేవంత్ గారు ఎంతో కష్టపడుతుంటే మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ సపోర్ట్ చేయాల్సింది పోయి ఏమైంది 4 నెలలేనా, ఏమైంది 4 నెలలు, ఒక పాప ఒక శిశువు పుట్టాలంటే కూడా 9 నెలల టైం పడుతుంది. ఆ టైం కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోతే. అందుకే ఓపిక పట్టండి, ఏడాది దాకా ఆగండి. 365 రోజుల తర్వాత మీరు ఏ ప్రశ్న అడిగినా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వినబడతా ఉంది. మీరు ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారా? ఇప్పుడు రఘునందన్ గారు ఏమంటారు, నా కోసమే ట్యాపింగ్ చేసారు, నా కోసమే ట్యాపింగ్ చేసారు అంట. మరి మీకోసం ట్యాపింగ్ చేసినప్పుడు మీరు వాయిస్ ఇవాళ ఇస్తున్నారే, మేము చెప్పండి ఎప్పుడండి? మరి జూమ్ చేసి చూడండి, ఇది ఏ డేట్లో ఉంది? 29 ఆగస్టు 2023లో అలర్ట్ వచ్చింది యాపిల్ నుంచి. స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే ఎవరు తెలుసా అండి? పోలీసులే. నీది పోలీసులు ఫోన్ హ్యాక్ చేస్తారు, వాళ్ళు చేసే వాళ్ళ వివరాలు ఇయ్యం కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి chekri.chikki ఇన్ ద మెయిల్ ఐడి. ఈ మెయిల్ అబద్ధమా? ఒక చిన్న వ్యక్తిని సేవతోటి వచ్చిన ప్రజలు నన్ను గొప్పగా మనసులో పెట్టుకున్నారని చెప్పేసి హరీష్ రావు ఇలా నా ఆఫీస్ చుట్టూ ఇక్కడ నియర్ బై నాలాంటి వాళ్ళని కొంతమంది అరికట్టేందుకు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి మా ప్రతి కదలికను పసిగట్టలేదా? చెప్పండి. సిద్దిపేటలో ఎవరికి అవసరం నా ఫోన్ హ్యాక్ చేయాల్సింది? ఎవరిపైన నిలబడ్డా నేను? అసలు నేరస్తుడు కేసీఆర్ కంటే ముఖ్యం హరీష్ రావు. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ ముద్దాయి హరీష్ రావు, ఈ ఇప్పుడు నిలబడ్డ ఎంపీ దొంగ వెంకటరామరెడ్డి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఫోన్ ట్యాపింగ్లో బాధితులం రాజకీయ నాయకులమే కాదు, మీలాంటి ఒక రిపోర్టర్ కూడా ఉంటాడు, ఒక హీరోయిన్ ఉన్నాడు, ఒక రియల్టర్ ఉన్నాడు, ఒక జడ్జి ఉన్నాడు. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని గవర్నమెంట్, నాకు తెలిసి అయితే ఈ దేశ ప్రధాని ఫోన్ కూడా హ్యాక్ అయిందా అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇంత చేసినోడు ఎంతకైనా తెగిస్తాడు నాకు తెలిసి. అందుకే కావచ్చు ప్రతిసారి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అవుతుందంటే ఈ యొక్క కపట బుద్ధితోటేనా అన్నకు అనుమానం వస్తుంది. దీంట్లో ఈడీ, సిబిఐ ఏవైతే మన జాతీయ విచారణ సంస్థలు ఉంటాయో అవన్నీ ఒక్కసారి ఈ ఫోన్ ట్యాపింగ్ పైన మనసు పెడితే అసలు కేసీఆర్ అనేటోనికి 100 సార్లు ఉరేసినా తప్పలేదు, హరీష్ రావు అనేటోనికి 1000 సార్లు ఉరేసినా తప్పలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిన్నది కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఉంది. దీన్ని చిన్నగా తీసుకోవద్దు. ఖచ్చితంగా హరీష్ రావుని లోపలేకపోతే సాక్ష్యాలన్నీ మారుస్తాడు. దయచేసి ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ ముద్దాయి హరీష్ రావే అని నా ప్రగాఢ నమ్మకం కాదు, ఖచ్చితంగా ఆయనే ఉంటాడు. మామూలు చక్రధర్ గౌడ్ ఒక కొండను ఢీకొట్టే శక్తి ఉందని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది. దాని గురించి భగవంతుడి కంటే ఎక్కువ నేను నేచర్ని నమ్ముతాను. అది అవినీతి పేరుకు పై ఆ మురికిని పట్టుకొని మీరంతా కొండ అనడం, అది మదగజం అనడం. ఈ 3 పార్టీలు మారడంలో మీ ఆంతర్యం? సిద్దిపేటలో నరేంద్ర మోడీ పేరు తీయాలంటే కూడా ధైర్యం చాలాలి హరీష్ రావు ముందట అవ్వనికి. మీకు అతని మీద వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసమే ఇందులోకి రావడం జరిగిందని నేను సుప్రీంకోర్టు పోయి నువ్వు దొంగవని నిరూపిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. మీరు ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారా? హరీష్ రావు కమ్ముడు వేయడానికి ఇస్తే నేను ఊడికం చేయడానికి బానిసం కాదు. డబ్బు రహిత ఎలక్షన్స్ నా యొక్క లక్ష్యం. ఆ రాక్షస మూకల యొక్క పాపపు ఛాయలు ఇంకా సమాజం పైన ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిన్నది కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఉంది. నువ్వు పెద్ద ట్రబుల్ షూటర్ అంటావు, నిన్ను షూట్ చేయడానికి, నిన్ను ట్రబుల్స్ పెట్టడానికి చక్రధర్ వచ్చిండు. వివేకానందుడు కలగన్న రోజులు ఖచ్చితంగా నిజమవుతాయని యువసేన అని యువకులు మీతోటి యువత బాగా అట్రాక్ట్ అవుతారు. దానికి గల కారణాలు ఒకటండి, చెడపగ్రా చెడేవన్నారు. నాకు చెడగొట్టే గుణం లేదు.
ఎప్పుడు యువతకి ఏం చెప్తా అంటే ఈ జెండాలు పట్టుకొని ఊరి మీద పడుండి ధర్నాలు చేయండి అని చెప్పా. ఫస్ట్ ఈ తల్లిదండ్రులను చూసుకో, నువ్వు బాగుండు. నువ్వు ఎలా ఉండాలంటే రేపు ప్రభుత్వానికి 10 రూపాయలు ట్యాక్స్ కట్టే పొజిషన్లో నువ్వు ఉండాలి. నేను ఇస్తానో ఎవడు ఇస్తానో నువ్వు బతికే పొజిషన్లో ఉండొద్దు. చదువు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ గృహానికి, నీ తల్లిదండ్రులకు కానీ భార్య పిల్లలకా నువ్వు ఇట్లా నిలబడేలాగా ఉండాలి అని ఫస్ట్ చెప్తా. దాని తర్వాత సమాజం గురించి ఆలోచించు, దాని తర్వాత సేవ గురించి ఆలోచించు. ఒక మోటివేషన్ ఇస్తాం, బాగుపడాలి ఈ సమాజానికి. ఇవాళ ఉన్న యువతను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రీల్స్లో దాదాపు కొన్ని గంటల సమయం ఖరాబ్ చేస్తారు. చక్రధర్ ఒక్కడే సిద్దిపేటలో వచ్చి హరీష్ రావు కొట్లాడాలా? మీరందరూ కొట్లాడారా? మీకు చేత కదా? ఎవరి కోసం కొట్లాడుతున్నారు? మీకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నారు. ఇలాంటి ఒక నినాదం ఇచ్చిన కాబట్టి యువత మా చక్రన్న కరెక్ట్, ఆయనగా దోపిడీ చేయాలనుకుంటే సిద్దిపేటకే రాడు. సిద్దిపేటలో వచ్చి కొట్లాడుతూ దోపిడీ చేసి పంచాల్సినంత నేనేం హీరోని కాదు. సో యువత ఆకర్షించబడుతుంది అంటే వాళ్ళను హరీష్ రావు వాడుకున్నట్టు నేను వాడుకుంటలేను. వాళ్ళకు పులిహోర పొట్లం ఇంతమంది ఇచ్చి నా ఇంట తిప్పుకోవట్లేదు. బాగుపడండి రా, మంచిగా ఉండండి, తల్లిదండ్రులకు అవ్వండి, సమాజం కోసం ఆదివారాన్ని కేటాయించండి అని చెప్తున్నా. అంతే. మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేట పెట్టని కోటగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ సిద్దిపేటను హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో అలాంటివి తీసుకొచ్చి ఒక మంచి పేరు తెచ్చుకున్న హరీష్ రావు గారి గురించి మీకు అతని మీద వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసమే ఇందులోకి రావడం జరిగిందని పబ్లిక్ టాక్. దాని గురించి వ్యక్తిగత కక్ష అంటే ఆయనకు నాకు ఏడబడ్డది. ఇప్పుడు ఒక పోలీసుడు ఒక దొంగను పట్టుకుంటాడు, వ్యక్తిగత కక్ష నాది. ఆ లాఠీ అనుకొని వని కొడతాడు, వ్యక్తిగత కక్ష అయితే కాదు. ఎందుకు కొడతాడు? ఆడు చేసిన తప్పుల్ని బయటకు కక్కించే ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను కూడా అదే ప్రాసెస్ వాడుతున్నా. హరీష్ రావు ఒక దొంగ, నేను ఒక అన్అఫీషియల్ పోలీసు, సమాజం నుంచి చాలా డబ్బు దొంగలించిండు. కాళేశ్వరం దాకెందుకు, రంగనాయక సాగర్లని దొంగ నిరూపించిన సాక్ష్యాలతో. నీకు చేతనైతే అబద్ధం చక్రధర్ నా పరువు తీస్తుంటే నా మీద డిఫమేషన్ కేసు అయ్యి, పరువు నష్టం కేసు అయ్యి, నేను సుప్రీంకోర్టు పోయి నువ్వు దొంగవని నిరూపిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు దోచుకునేది ఇంకోటి హైదరాబాద్ లెక్క సిద్దిపేట అయిందా? ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చినావు? ఎన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి చూపించండి. ఐటీ టవర్ అని చెప్పి 4 పోరగాళ్ళని పెట్టి రీల్స్ చేయించి డబ్బా కొట్టిన డబ్బారావు నువ్వు నీ కథలా మొత్తం కంపెనీస్ పారిపోయినాయి హైదరాబాద్. అక్కడ ఏది లేదు, అంతా హమ్మక్. 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మున్సిపల్లా అని చెప్తారు. ఏం లేదు, ఆ ఉన్న చెట్లనే కడిగేస్తారు, ఇంత రంగు రుద్దుతారు. 3 కోట్ల రూపాయలు దొంగతనం చేస్తుండే హరీష్ రావు. ఇవాళ తడి చెత్త పొడి చెత్త అని బేసిల్ ఫౌండేషన్కి ఇచ్చినాం. ఏ ఆధారితంగా ఇచ్చినాం? ఒక చారిటీ సంస్థకి ఒక కమర్షియల్ యాక్టివిటీ ఎట్లా ఇచ్చినాము? వాడు మరి తీసుకున్నాడు గవర్నమెంట్కి తడి చెత్త పొడి చెత్త పైసలు ఏం చేస్తుండో ఇచ్చిండా అని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు అడుగున అవినీతి, కొమటోళ్ళను దాచుకున్నది నువ్వే. నీ ఇంట్లో బీరు సీసా పెట్టల పైసలు వస్తలేవా? నీ మంచం కింద నూక్కుంటలేవా? తీద్దామా నీ చరిత్ర? ప్రతి ఒక్కటి ఉన్నది. నువ్వు పెద్ద ట్రబుల్ షూటర్ అంటావు. నిన్ను షూట్ చేయడానికి, నిన్ను ట్రబుల్స్ పెట్టడానికి చక్రధర్ వచ్చిండు. నువ్వు ఒక అవినీతి తిమింగలవి, రాష్ట్రానికి పట్టిన దరిద్రమే హరీష్ రావు. ఈ దరిద్రాన్ని తరలించకపోతే నేను గౌడ బిడ్డకి ఉట్టలేదని సవాల్ చేస్తున్నా ఆయనకి. సిద్దిపేట రాజకీయాల గురించి ఏం నడుస్తుంది, ఎలా? గతంలో మొత్తం హరీష్ వెంటనే ఉండే, ఇప్పుడు ఏం నడుస్తుంది మీరు చూసిన దానికి? సిద్దిపేట 2004కి ముందు బాగుండే, అంటే ఎవరు బతుకులు వాళ్ళు బతికేవాళ్ళు. ఎప్పుడైతే ఈ హరీష్ రావు అనే పెద్దపీట మా ఊళ్ళో జరిగిందో మా బతుకులన్నీ ఆగమైనాయి. ఊళ్ళోనే ఉన్నాం కానీ ఊరు ఇడిచిపెట్టి బతికినట్టున్నది. ఏది చేయాలన్నా కౌన్సిలర్ల నుంచి భయం. ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే ఈ హరీష్ రావు కన్ను పడుతుందేమో అని భయం. కట్టుకున్నా, కొత్త బట్ట కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, అడుగున ఈ బీఆర్ఎస్ ఎదవల వల్ల ఎంతో కష్ట నష్టాలకు ఇబ్బంది పడ్డారు. బీజేపీ నోరెత్తదు, ఎందుకంటే హరీష్ రావు అంటే భయం. కాంగ్రెస్ నోరెత్తకపోదు, ఒకప్పుడు ఎవరు మాట్లాడకపోదు. నిజం చెప్తుంది, ఇప్పుడు పార్టీలు ఉన్నా కానీ అదే నిజం. 10 ఏళ్లలో మా పార్టీలో చాలామంది అంటారు అది ఒక సరే తీసుకురండి ఏం చేశారు హరీష్ రావు. బట్ చక్రధర్ వచ్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అనేది ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకోకపోయినా సిద్దిపేటలో నాకు ఇచ్చిన 17,000 మంది సాక్ష్యం. నీకు వ్యతిరేకంగా చక్రధర్కి 17,000 మంది నిలబడ్డారంటే
నువ్వు దొంగ మోసం చేసి ఎన్ని ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ఎన్ని చేసినావు ఎలక్షన్ పిటిషన్లో నిరూపిస్తా. కానీ ఈరోజు సిద్దిపేటలో చక్రధర్ ఉన్నాడు ఏమన్నా అయితే అని నా ఆఫీస్కి లైన్ కట్టారు. ఈ ఊర్లో ఈయన ఎమ్మెల్యే కదా, ఈయనకి ఏమైనా ఫోన్ వస్తుందా? ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోతే ఈయనకు ఫోన్ వస్తుందా? నాకు వస్తుంది. చక్రన్న మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఆయనని ఎమ్మెల్యేగా ఎవ్వడు గుర్తిస్తలేడు. చక్రధరే మా ఎమ్మెల్యే అన్అఫీషియల్గా అనేది ఇక్కడ సిద్దిపేటలో ఉన్న ఒక మాట. నెక్స్ట్ ఎలక్షన్లో ఈయనని ఈకలు బీకి మళ్ళా వాళ్ళ సొంతూరైన మన తోటపల్లికి పంపించడం జరుగుతుంది. రాబోయే ఎంపీ ఎన్నికలు మెదక్ సీటు నుంచి త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది. ఆ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు? త్రిముఖ పోటీ అనేది ఫస్ట్ అబద్ధం, ద్విముఖ పోటీ అనాలి. కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ బీజేపీ ఒకవైపు, వాళ్ళిద్దరు ఒకటి. రఘునందన్ రావు, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి దొంగ వీళ్ళందరూ ఒకటి. నీలం మధు ఒక్కడు ఒకటి, రేవంత్ అన్న సైన్యం ఒక్కడొక్కటి. ఈసారి గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. బీజేపీని నమ్మే పొజిషన్ లేదు. చెత్తగా తుక్కు కొడిపోయిండు రఘునందన్ రావు. ఎవరి మీద? ఆ పబ్బుల ప్రభాకర్ మీద. ఇంకోటి మీద ఓడిపోయినా కొంచెం గౌరవం ఉండు, ఇజ్జత్ పోతుంది. ఆయన మీద ఓడిపోయినందుకు టికెట్ ఇచ్చారు. ఈసారి రఘునందన్ రావుకి టికెట్ ఇచ్చినందుకు మేమందరం బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెలుస్తుంది ఈసారి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వెంకట్రామరెడ్డి దొంగ నమ్మేది లేదు. ఈ వెంకట్రామరెడ్డి నిన్న ఒక వీడియో చేసిండు. ఈ వీడియో ఏంటంటే ఇంత మైక్ పెట్టుకొని ఇంత అన్నంలో ప్లేట్ పెట్టుకొని ఇట్లా నిలుకుంటా ఏమనుకుంటారు గుర్తుపట్టిర్రా అని. నిన్నెందుకు గుర్తుపట్టారు? నువ్వు చిన్న కోడు ఎప్పుడు వస్తావా, నీకు చెప్పుల దండ ఎప్పుడు వేసావా అని ప్రజలు వేచి చూస్తారు. కాళేశ్వరం ఈ రంగనాయక సాగర్ దోపిడీ అని, మల్లన్న సాగర్ ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, ఈ కొలుగూరు గడలు కానీ వీటన్నిటి వెనుక ఒక విధ్వంసకారుడే ఈ వెంకట్రామరెడ్డి. ఈడు కలెక్టర్ ఉన్నప్పుడే ఇంత కుట్ర చేసినావు, ఇంత దోసుకున్నావు అంటే నేను ఎంపీగా గెలిస్తే ఎట్లుంటుంది అంటే ఇంకొక వైస్ ఎంపీపీ గాడు అంటాడు కేసీఆర్ పాపయ్య అనట, సార్ మంచిగా ఉంటుంది అని. వీడో లోఫర్ గాడు అంటే వీడో డాఫర్ గాడు. వీడు 22 ఎకరాలు తిన్నాడు. ఈ కీసర పాపయ్య అనే వైస్ ఎంపీపీ గాడు 22 ఎకరాలు తిన్నాడు. వీడి మొత్తం కబ్జా పెట్టిండు అసైన్ భూమి. నెక్స్ట్ వీడిని ఇట్లిస్ట్ సీఎం గారి దగ్గర ఫైల్ ఇచ్చినాం. ఇది బట్టలు ఇప్పి ఇన్ని చూపుతాం, ఎలక్షన్లలో వాణి చూపుతాం. ఈ ఇద్దరు దొంగలు ఒకటై ఈ ఎంపీ అట, వీడు వైస్ ఎంపీపీ అట. మరి ప్రజలంతా వీపీలా. మిమ్మల్ని ఎవ్వరు వదిలేదు. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవడొచ్చినా చెప్పుల దండలు వేసి కొడతారు ప్రజలు. ఈసారి గెలిచేది నిజాయితీ, నీతి, ధర్మం. రేవంత్ ఇంతమంది ఉన్నా కానీ రేవంత్ గారిని ఎన్నుకున్నారు ప్రజలంటే కొట్లాడేవాడే మాకు కావాలి అనేది సింబాలిక్గా చెప్పారు. ఏదో బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఆగమవుతుందని ముసలి కన్నీరు పెడుతున్నారు. సిగ్గు శర ఉండాలి. 1200 మంది పిల్లల్ని చంపిన తర్వాత రైతుల్ని రోడ్డు మీద వేసి, రైతులకు సంఖ్యలు వేసి, రైతు కోసం నిలబడ్డ నన్ను జైలుకు పంపిన తర్వాత జనానికి సిగ్గు లేదా, ఇంకా బుద్ధి లేదా మిమ్మల్ని గెలిపేందుకు? బీజేపీ రామ మందిరం అంటుంది. అంటే ఓట్ల కోసమే కట్టిరా రామ మందిరం? ఓట్ల కోసమే రామ మందిరం కట్టినావా చెప్పు, మరి ఓట్లు వేస్తారు. గుడి కట్టినవా వదిలేయి, ప్రజలు చూసుకుంటారు. ప్రజల డొనేషన్తో కట్టినావు కదా. మాట్లాడితే రామ్ మందిర్ అంటాడు. ఈయన బాగా మాట్లాడతాడు రఘునందన్ రావు. గతంలో ఈయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏమన్నాడు? మన యుఎస్కి వెళ్ళినప్పుడు అదొక మతతత్వ పార్టీ అన్నాడు. ఇవాళ దాన్ని ఎట్లా ముద్దాడుతున్నామని నేను అడుగుతున్నా. అప్పుడు మతతత్వ పార్టీ, ఇలా జై శ్రీరామ్ అంటారు. దేవుణ్ణి వాడుకొని పైకి రావాలనుకుంటుంది మీరు. మేము కూడా హిందువులమే, మేము కూడా ఛత్రపతి వేసుకొని తిరుగుతున్నాం, మేము కూడా బొట్టు పెట్టుకున్నాం. అంత మాత్రాన నీకు ఓటేయాలని లేదు. ఇక్కడ దేవుడు అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కానీ రైతులు అనేది నిజం. అక్కడ చచ్చిపోతున్నారు, కళ్ళారా కనిపిస్తారు. మేము ప్రజల వైపు నిలబడే నాయకునికి ఇస్తాం తప్ప ఈ దేవుళ్ళ వైపు. అట్లా అంటే క్రిస్టియానిటీని నమ్ముకున్న కేఏ పాలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి మరి. సో దైవం విశ్వాసాల మీద ఓట్లు పడై ఇది వాళ్ళ కళ. రఘునందన్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోతుండు. నీలం మధు 101%. సిద్దిపేట నుంచి 1,00,000 ఓట్లు ఇస్తాం మేము, 1,00,000 ఓట్లు. అండ్
ఈ దొంగ రామిరెడ్డికి నాకు తెలిసి 10,000 పెడితే కూడా ఎక్కువనే, ఖచ్చితంగా చెప్తున్నా. సిద్దిపేట నుంచి కాదు, ఓవరాల్గా చెప్తున్నా. ఆయన ఓట్లు పడే ప్రసక్తి లేదు. ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కేవలం రైతులనే తీసుకున్నారు. బయట ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళని మాత్రమే తీసుకోవడం వల్ల కారణం. ఇప్పుడు స్టెథోస్కోప్ వేసుకున్న డాక్టర్ లెక్క కనిపిస్తాడు, కానీ కాలుకి ఆపరేషన్ చేయాల్సిన కాలుకే చేయాలి. బ్రెయిన్కి ఆపరేషన్ చేస్తే నడుస్తారా? నేను రైతులు అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకున్నా. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. రైతు సబ్జెక్టు గురించి, కౌలు రైతులు, వాళ్ళ సమస్యలు, పంటకు వచ్చే నష్టాలు, ఇవన్నిటిపైన నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి నేను దాంట్లోనే వెళ్ళిపోయినా. ఇప్పుడు చూడండి, కొంతమంది గుడిలోకి ఇవ్వడం వాళ్ళకి ఆచారం అనమాట. వాడు గుడికి ఇస్తాడు కానీ గుడి బయట బిచ్చానికి రూపాయి అయ్యాడు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్ అండి. కానీ ఏది చేసినా సొసైటీకి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు చూడండి, దాన్ని ఒక్కొక్కరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. నేను ఎంచుకున్న సబ్జెక్టు 3650, అంటే 3650 రోజులు, అంటే 10 సంవత్సరాల నా జీవిత కాలంలో ఇప్పుడు యువకుడుగా ఉన్నప్పుడే రైతులకు ఏదో చేయాలనే కోరిక. అయితే చాలామంది ఉంటారు, ఇప్పుడు టెంపుల్స్ కట్టించే వాళ్ళు ఉంటారు. టెంపుల్స్ కట్టించినోడు బయట విషయానికి రూపాయి అయ్యాడు. ఎందుకంటే ఆయన పెట్టుకున్న నిర్ణీత విషయం ఏంటంటే అది గుడి, నేను గుడి మందమే చేస్తాను. నేను రైతులకే కాదు, మీరు అన్నారు రైతులతో పాటు ఎక్కడైనా చిన్నపిల్లలకు ఆపరేషన్లకు నేను సాయం చేసిన. గతంలో మీరు చూడొచ్చు, సిద్దిపేటలో ఎవరింట్లో చావు జరిగినా మొదట కాల్ వాళ్ళ చుట్టాలకు చేయరు, మొదట కాల్ నాకు చేస్తారు. అన్న మా ఇంట్లో చావు జరిగింది, నువ్వు రావాలి అంటారు. పెద్ద కొడుకు లెక్కపోతా, పెద్ద కొడుకు లెక్కపోయి వాళ్ళ కుటుంబానికి 10,000 15,000 ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని గట్టికెచ్చే ప్రయత్నం చేస్తాను. రైతులనే కాదు, చాలా విధాలుగా నేను సహాయం చేస్తుంటా. కానీ ప్రతిదీ చూపించుకుంటే ఏమైపోతుందంటే అది జనానికి ఏమైతే బాగా డిపెండెంట్గా మారిపోతారు. తాము చేసుకునే వాళ్ళు కూడా మన మీద ఎక్కువ డిపెండ్ అయ్యి రేపు చెయ్యలే అనే ఒక ప్రాపగండా క్రియేట్ చేసి దాన్ని నెగటివ్గా మన మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. సేవ నేను ప్రతిరోజు ఒక 15,000 రూపాయలు దానం చేస్తాను. ప్రతిరోజు మీతో మాట్లాడుతుంటే కూడా ఒక ఫోన్ వచ్చింది, అన్న చనిపోయారే నువ్వు రావాలి అని. సో ప్రజలు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. నేను కూడా నా చేతిలో ఉన్నంత వరకే సాయం చేయగలుగుతాను. నేనేం గవర్నమెంట్లో లేను. ఇదంతా ఇవాళ హరీష్ రావు దోసుకున్న దోపిడీ పైసలన్నీ బయటికి తీస్తే అసలు ఏ ఇంట్లో సాయం జరగదు, ఏ ఇంట్లో కష్టాలే రావు. సో నా వరకు ఎంతైతే అంత సాయం చేస్తూనే ఉన్న రైతుల పాలిట ఇంకెంతైనా చేస్తా. ఆ దేవుడు శక్తిని ఇచ్చినంత నేను చేస్తానని చెప్తాను. ప్రతినిత్యం దాన ధర్మాలు అంటూ సేవ చేస్తున్న మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సమకూరాలి? మీరు ఇమ్మీడియట్గా బాండ్ పేపర్ తెచ్చుకోండి, ఒకటి తెల్ల పేపర్ తెచ్చుకోండి, దాని మీద సంతకం పెడతా. ఆ ఎన్ని వేల కోట్లని అన్ని వేల కోట్లు మీ ఛానల్కి ఇస్తా. మీరు TV9ని, NTVని, 10 టీవీని, టీ న్యూస్ని అన్నిట్లని దాటేయండి. ఆ 1000 కోట్లు పెట్టుకోండి. ఏమంటున్నా, నేను అన్నం పెట్టుకొని ఇంత తింటున్నా అనుకో, ఎవడన్నా అడిగితే సగం ఇస్తా. నేను మొన్న నా ఆస్తి ఎంత అని చెప్పాలంటే ఎన్నికల అఫిడవిట్ మొన్ననే ఇచ్చిన, దాన్ని చెక్ చేసుకోండి నా ఆస్తి ఎంత ఉన్నదో. 1000 కోట్లు ఉన్నోడే దానం చేయడు, 1000 కోట్లు ఉన్నోడే దానం చేయడు. ఇంత ఉంటే ఇంత ఇచ్చేవాడు కూడా దానం చేస్తాడు. దానానికి కోట్లు అవసరం లేదు, ఆలోచన ఉండాలి, సేవ చేసే దృక్పథం ఉండాలి, మంచి మనసు ఉండాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఓదారుస్తారు కొంతమందిని పోయి, ఎందుకంటే ఓదార్పులో ఖర్చు కాదు. కానీ నాకు ఓదారిస్తే సరిపోదు, ఏమన్నా చేతిలో పెట్టి వచ్చేస్తా. దాన్ని చూసి చక్రధర్ 1000 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి అంటే ఆ 1000 కోట్లు మొత్తం మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి రాసి ఇచ్చేస్తా. అన్నయ్య మీదన్నట్టు బిల్డింగ్ అన్నారనుకో, వెంటనే తమ్ ఇంప్రెషన్ పెట్టేస్తా, తీసేసుకోండి మొత్తం. నాకేం బాధ లేదు, మీడియా ముందడి చెప్తున్నాను. ప్రస్తుత సిద్దిపేట పాలిటిక్స్ గురించి చెప్పండి. ప్రస్తుత సిద్దిపేట పాలిటిక్స్, ఇప్పుడు చాలామంది కౌన్సిలర్లు మాకు టచ్లో ఉన్నారు. అతి తొందరలో ఈ దిక్కుమాలిన BRS మున్సిపల్ చైర్మన్ వాళ్ళని దించేసి కాంగ్రెస్ని ఖచ్చితంగా ఆ గద్దె పైన కూర్చోబెడతాం. నంబర్ 1. నంబర్ 2 ఎజెండా, ఈ సూడా పరిధిలో జరిగిన అక్రమాలన్నీ బయటికి తీస్తాం. కొన్ని 100ల కోట్ల రూపాయల పేదల ఆస్తులు దోచుకున్నారు, దాన్ని బయటకు తీసి దాని మీద విచారణ చేపిస్తాం. అండ్ నంబర్ 3, హరీష్ రావు చేసిన నేరాలన్నీ బయటికి తీసినప్పుడే నిజంగా సిద్దిపేటకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అరే గవర్నమెంట్ పోయింది కదా వదిలేద్దాం, మన పని మనం చేసుకుందామంటే ఈయన పాపాలకి ఎవడో ఒకడైతే నిరూపించాలి కదా. ఈయనకి 1,00,000 మెజారిటీ వస్తుంది, 1,50,000 మెజారిటీ వస్తుంది అంటే ఆ నమ్మకం ఏందో తెలుసా? ఇవాళ వెంకట్రామరెడ్డి ఉదంతం
106 మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళని కానీ బలి చేసిన దుర్మార్గుడు. అంటే ఇలా ప్రతిసారి జరుగుతుంది, కానీ ఈసారి దొరికినట్టు దొరకలేదు. అంటే ప్రతిసారి జరిగింది. నా విషయంలో కూడా ఎలక్షన్ టైంలో ప్రతి ఊర్లో ఏ పార్టీని చూడలేదు, చక్రధర్ అన్న నంబర్ 1 అని నంబర్ 1కి నొక్కి నొక్కి బటన్ లోపలికి పోయింది. ఇది గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పారు అన్న తగ్గ పోరిస్తున్నామని, కానీ అక్కడ చూసిన విధానం చూస్తే నేను 17,000లోనే పడిపోయినా. నాకు అప్పుడు డ్యామ్ షూర్ అర్థమైంది, ఈ దొంగ ఆ దొంగలతోటి కలిసి ఏదో గూడు పుటాని చేసిండని నాకు అర్థమైంది. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా నేను ఎలక్షన్ పిటిషన్ వేసిన. అది వేస్తే నాకు ఏం తక్కువ ఖర్చు కాదు, 3-4 లక్షల ఖర్చు వస్తుంది, ఏర్పడదు. ఎంతో డాక్యుమెంట్స్ సేకరించాలి. హైకోర్టుని అభ్యర్థిస్తే ఇతని పైన కేసు పెట్టింది. అంటే ఒకప్పుడు హరీష్ రావు ముందట నిలబడి మాట్లాడాలంటే వణికేటోని, ఇప్పుడు ఆయనను వణికిద్దామని వచ్చిన. ఆయన ముందట ఉచ్చబోసుకోనికి రాలే, ఆయన ఉచ్చ వహించడానికి వచ్చిన. ఎవరికి భయపడే తత్వం కాదు. నేను నా తల్లి పాలేదు. ఆయన హరీష్ రావు అంటే వణికిపోతుంటారు సిద్దిపేటలో. వణుకుడు కాదు, వాని వణికియాలని చెప్తున్నా నేను. ఎవడబ్బసత్తు తినలే, మన కాయ కష్టం మీద బతికిన వాళ్ళం మనం. మనల్ని దోసుకున్న దొంగ దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని పక్కన పెడితే సిద్దిపేట వ్యవస్థను సర్వనాశనం చేసిన దుర్మార్గుడు. సాక్ష్యాలతో నిరూపిస్తా. ఆయన నమ్ముకొని కొన్ని ఊర కుక్కలు మా మీద మొరుగుతే భయపడే తత్వం కాదు. మా రేవంత్ రెడ్డి ఇంత పెద్ద లాఠీ ఇచ్చిండు, ఏ ఊర కుక్క మొరిగినా జోపి ఊరవతల దాకా పంపిస్తాం. ఇక్కడ జోకుడు రాజకీయం పనికిరాదు, జోపుడు రాజకీయమే అని హరీష్ రావుకి సవాల్ ఇస్తున్న ఈ గడ్డ మీద చక్రధర్ వచ్చిండు. చక్రధర్ నీడలో ఈ సిద్దిపేట సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ రోజైతే మన కృష్ణుడు తన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నాయని అంత పెద్ద కొండను లేపి రక్షించిండో, ఈ అనకొండని లేపి ఈ సిద్దిపేటను రక్షిస్తా అని మీ అందరికీ మాటిస్తున్నా. ఈ మాట ప్రకారమే బతుకుతా. ఏ రోజైతే నేను అవినీతి చేస్తానో ఈ ఊరు నుంచి చెప్పా చేయకుండా నేనే వెళ్ళిపోతాను. అంతేగాని నా ఊరు నన్ను నమ్మిన ప్రజలకి మోసం చెయ్యాలి నేను నమ్ముకున్న రేణుక ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాను. ఫార్మర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రధర్ గౌడ్ గారు ఏకకాలంలో 100 మందికి 1 లక్ష చొప్పున ₹1 కోటి ఇచ్చిన కోటీశ్వరుని మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి మాకు మీ విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత పదవులు స్వీకరించాలని, సిద్దిపేటకు ఎప్పుడో ఒకసారి మీరు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. నమస్తే. ఎమ్మెల్యే అయినా కాకుండా మంచి వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే అయినా నా సహకారం ఉంటుంది. రాజకీయాల్లో ఉంటేనే సేవ చేస్తామని కాదు, కానీ యువత రాజకీయాల్లోకి వస్తే ఎంత గొప్పగా మనం నిలబడగలుగుతాం అనడానికి నా లైఫ్ని నేను పనంగా పెట్టిన చెడిపోయింది ఏం లేదు. మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డాయి. బోరేయగానే మంచినీళ్ళు రావు, మురికి నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు వస్తున్నాయి కదా అని బోరేసడే మానేస్తే మంచినీళ్ళు దొరికాయి. సో నాలాగా నిజాయితీగా నిలబడి కొంచెం తట్టుకుంటే రాజకీయాల్లో యువతనే ప్రాధాన్యం ఉంటుంది. రేపు అసెంబ్లీలో మనలాంటి యువత ఉంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది. వివేకానందుడు కలగన్న రోజులు ఖచ్చితంగా నిజమవుతాయని చెప్తున్నాను. అండ్ సిద్దిపేట ప్రజలు నన్ను మనసులో పెట్టుకుని చూసిన ఒక తీరుకే నేను ఇంత ధైర్యంగా నిలబడగలిగిన ఈరోజు సిద్దిపేటలో. ఫస్ట్ కృతజ్ఞతలు సిద్దిపేట ప్రజలకు చెప్పాలి, వాళ్ళ మంచితనానికి చెప్పాలి. ఒకడు నీతి అని నమ్ముకొని వస్తే వాని వెన్నంటే నిలబడ్డ నా సిద్దిపేట ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని. అలాగే ఏ మీడియా కూడా ఇవాళ ధైర్యం చేయలేకపోతుంది చక్రధర్ని ఇంటర్వ్యూ చేయడానికి. కానీ ఇప్పుడు ముందుకు వస్తున్న మీడియాకి ధైర్యంగా మీరు కూడా నాతో అడుగులు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.